ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. 50 దినాల ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయి. ఆగస్టు 28 ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ బెల్లంపల్లిలో 13 సంవత్సరం అండి. అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు, ప్రార్థన శక్తి నింపుతాడు, అత్యధికమైన కృపను మనం పొందుతాం. కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోకండి, ఎక్కడి నుంచి రండి. మంచి ప్రాంగణం, సువిశాలమైనటువంటి ప్రార్థనా స్థలం, ప్రభుతో గడిపే అద్భుతం, ఎన్ని ఆరాధనలు, వాక్యములు, ప్రార్థనలు శక్తివంతంగా జరగబోతున్నాయి. సిద్ధపడండి. నేను డ్యూటీలో పడిపోయి దైవ సేవకురాల దగ్గరికి పోకుండా డ్యూటీ అని బాగా డ్యూటీ మీదనే ఉండేదాన్ని. ఫస్ట్లో చాలా అమ్మతోటే ఉండేదాన్ని, ఏ బాధ వచ్చినా అమ్మతోటే పంచుకునేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం నేను అమ్మ దగ్గరికి పోవట్లేదు. ఫస్ట్లో నేను చాలా ప్రేమగా ఉండేదాన్ని, ఆ ప్రేమను కోల్పోయాను నా తల్లి నుండి. అంటే ఇప్పుడు దైవజనరాలతో మొదటిగా ఉద్యోగం రానప్పుడు చాలా ప్రేమగా ఉన్నావు, కానీ ఇప్పుడు ఆ ప్రేమంతా పోయింది నీకు. అవునమ్మా. ఇప్పుడు ఆ రిలేషన్ లేదు నీకు సేవకులతో. అవునమ్మా. మరి ఇప్పుడు నీకేమనిపించింది వాక్యం వింటుంటే? నాకు మొదటి ప్రేమ కావాలని నా తల్లి నుండి. ఈ అమ్మాయి మీరు ఆత్మీయంగా పెంచిన అమ్మాయా? తను ఇప్పుడు మరి చాలా పశ్చాత్తాపడుతుంది. అప్పుడున్నంత ప్రేమగా ఇప్పుడు లేనని ఎప్పుడు బాధపడేదాన్ని, అయ్యో దూరం అయిపోతాం, దేవుడికి దూరం అయిపోతాం, ప్రేయర్ చేసేదాన్ని కన్నీరు గార్చి. ఈ దేవుడు అది ఇక్కడికే ఆ పాపను తీసుకొని వచ్చాను. మీరే తీసుకొచ్చారు. తీసుకొచ్చినందుకు దేవుడు ఆమెతో మాట్లాడారు. సంతోషం. ఒకరికిద్దరు పాస్టర్ల మీద ఎదురు తిరిగి మాట్లాడాను, చెప్పేది తప్పు, మీరు చేస్తుండేది తప్పట అని చెప్పి. అది ఇప్పుడు నా హృదయానికి చాలా బాధ అనిపిస్తూ ఉంది. నేను పశ్చాత్తాపడుతున్నాను దేవుడి ముందు. క్షమించాలి అంటే ఈరోజు వాక్యం విన్నప్పుడు నీకు అర్థమైంది అది తప్పని. అవును.